వెల్కమ్ టు సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో. ముందుగా మీ అందరికి మాఘ పౌర్ణమి మహామాఘి శుభాకాంక్షలు. ఈ మాఘమాసం ఎంతో పవిత్రమైనది. అక్కడ ప్రయోగరాజులో కుంభమేళా జరుగుతోంది. ఇక్కడ సముద్రుడు ఆ గంగమ్మ తలనే మన దగ్గరికి తీసుకువచ్చారు. అక్కడికి వెళ్ళలేని మనందరికీ ఈ మాఘ పౌర్ణమి ఎంతో పవిత్రమైనది. అక్కడ కుంభమేళాలో స్నానం చేస్తే ఎంతో ఈ సముద్రుడు తీసుకొచ్చిన గంగలో స్నానం చేసిన అంతే పుణ్యఫలము. ఈ మాఘమాసంలో వచ్చిన ఈ పౌర్ణమి కుంభమేళా జరుగుతున్న వేళా విశేషంలో రావడం ఎంతో విశేషం. మన తాత ముత్తాతలు, అమ్మమ్మలు, నానమ్మలు, మన తండ్రులు ఈ మాఘ పౌర్ణమి నాడు అప్పటిలో రవాణా సౌకర్యం లేకపోవడం కారణంగా ఎడ్ల బండ్ల మీద, సైకిళ్ళ మీద ఎంతో వ్యయ ప్రయాసాలతో పిండి వంటలది పట్టుకుని 1-2 రోజులు ముందుగానే బయలుదేరి వచ్చి సముద్రాన్ని నమస్కరించుకుని ఈ మాఘమాసంలో స్నానం ఆచరించేవారు. కాబట్టి అంతటి వేళా విశేషం ఉంది ఈ మాఘ పౌర్ణమికి. కాబట్టి ఈ రోజు మీకు దగ్గరలో ఉన్న నది, వాగు, కాలువ, ఏదైనా సముద్రంలో స్నానం ఆచరించి మన శరీరం ఆరోగ్యంగా ఉంచుకుని సుఖ సంతోషాలు కలగాలని ఆ భగవంతుణ్ణి, సముద్రుణ్ణి, గంగామాతను ప్రార్థిస్తూ మీ సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో. మాఘ పౌర్ణమి రోజున గంగా స్నానం లేదా సముద్ర స్నానం చేయడం, చేతనైన దానం చేయడం, యాగాలు చేయడం వంటివి చేస్తే మహా పుణ్య ఫలం వస్తుంది. ఈ మాఘ పౌర్ణమి రోజున విష్ణుమూర్తిని, చంద్రుణ్ణి పూజిస్తారు. మనకి ఈ మాఘ పౌర్ణమి సందర్భంగా అనేక పురాణ గాథలు ఉన్నాయి. అవి ఏమిటో తెలుసుకుందాము. బ్రహ్మ వైవర్త పురాణం ప్రకారం శ్రీ విష్ణుమూర్తి మాఘ పౌర్ణమి రోజున గంగా జలంలో ఉంటారు. అందుకే ఈ రోజు గంగా నదిలో లేదా ఏదైనా పవిత్ర నదిలో లేదా సముద్ర స్నానం చేసిన వైకుంఠ లోకానికి మార్గం సుగమం అవుతుందని చెబుతారు. ఈ మాఘమాసం, మాఘ పౌర్ణమి సమయంలో పవిత్ర స్నానం చేయడం ఏడాది పొడవునా పుణ్య ఫలాలు లభిస్తాయని నమ్మకం. అలాగే మాఘ పౌర్ణమి మహామాఘి అని కూడా పిలుస్తారు. మాఘమాసంలో దేవతలు తమ సర్వశక్తులు, తేజస్సును గంగా జలాల్లో ఉంచుతారు. అందుకే ఈ మాఘ పౌర్ణమి స్నానానికి ప్రత్యేకత ఉంది. మాఘ స్నానం పూర్తయిన తర్వాత సూర్య భగవానుడికి ఆర్ఘ్యం సమర్పించాలి. అనంతరం ఈ మాఘ పౌర్ణమి రోజున శ్రీ మహావిష్ణువు లేదా పరమేశ్వరుని ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించాలి. విష్ణు సహస్రనామం పారాయణం చేస్తే చాలా మంచిది. ఎర్రని వస్త్రం, ఎర్రని చందనం, ఎర్రని ఆకుకూరలు దానం చేయాలి. మాఘ పౌర్ణమి రోజున మీ సామర్థ్యం మేరకు దాన ధర్మాలు చేయాలి. లేదా గొడుగు, నువ్వులు దానం చేయడం వల్ల విశేష ప్రయోజనాలు కలుగుతాయి. మాఘ పౌర్ణమి నాడు ఇవన్నీ చేయడం వల్ల సకల పాపాల నుంచి దోషం తొలగిపోవడమే కాదు, అశ్వమేధ యాగం చేసినంత ఫలితం దక్కుతుందని శ్రీకృష్ణ భగవానులు గారు ధర్మరాజు గారితో చెప్పినట్లు పురాణాల్లో ఉంది. ఈ పర్వదినాన ఈ మాఘ పౌర్ణమి మహామాఘి రోజున మీరందరూ గంగా స్నానం లేదా సముద్ర స్నానం లేదా మీ దగ్గరలో ఉన్న విశేషమైన ప్రాంతంలో స్నానం చేయాలని, మీరు సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం కలగాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ మీ సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో. థ్యాంక్ యూ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.